నమస్కారం అందరికి. జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద కోపం రోజు రోజుకి పెరుగుతా ఉంది. ప్రతిపక్ష హోదా కూడా ఇవన్నీ జనం అంటే అతనికి ఒక రకమైన జుగుప్స కలుపుతా అవుతాం. రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతా ఉంది. లేకపోతే ఏంటి, 5 ఏళ్లు సీఎం గా చేశాడు. ఒక రౌడీ షీటర్లు, స్నాచర్స్, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, వీళ్లకు అండగా నిలబడి సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా ఆలోచన చేయకుండా ఎగబడిపోతా ఉన్నాడు. సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు ఈయన? అయిపోయింది, మాజీ ముఖ్యమంత్రి, ఇక లేదు, రాజకీయంగా అవకాశం లేదు, ప్రజా జీవితాన్ని పనికిరాడు. ఈ గంజాయి అమ్ముకునే వాళ్ళు, డ్రగ్స్ డీలర్లు, పెడ్లర్స్, ఈ బ్లేడ్ బ్యాచ్లు, వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే పోద్ది. లేకపోతే మద్యం కుంభకోణం, రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో తన సహచరులు, అనుచరులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా జైలుకి వెళ్తా ఉన్నాడు ఒకడొకడు. వాళ్ళ తర్వాత మొత్తం ఏళ్లన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తాం. ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా ఉంది రాష్ట్రంలో. ఇటువంటి అంశాల నుంచి పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చౌకబారు పనులు చేస్తా ఉన్నారు. లేకపోతే రౌడీ షీటర్లు పోలీసుల మీద హత్యాయత్నం చేసి వారేదో కొట్టారని చెప్పి నానా యాగి చేసి ఆ తెనాలి వెళ్ళి ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా మాట్లాడి వాళ్ళని సమర్థిస్తా. ఆ రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో వీళ్ళేదో గంజాయి అమ్మడం నేరం కాదు, ఆడపిల్లను గొడవ చేయడం నేరం కాదు అన్నట్టుగా ఉంది ఇతను చేసేది. వీళ్ళేదో ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన వాళ్ళని పొగినట్టు పొగుడుతున్నాడు వాళ్ళ గురించి. ఆయన అది చదువుకున్నాడు, వాళ్ళ అక్క ఇది చదివింది, వాళ్ళ చెల్లి చదివింది. చదువుకోవచ్చు, ఆయన సంస్కారం కావాలి, చదువు కాదు. వాళ్ళు చేస్తున్న పనులేంది? వాళ్ళు ఇచ్చిన కేసుల్లో, వాళ్ళని పట్టుకెళ్ళిన కేసుల్లో వాళ్ళు ఇచ్చిన కన్ఫెషనే ఉంది. మా ప్రభుత్వంలో కాదు, నీ ప్రభుత్వంలో, జగన్ పాలనలో ప్రశ్నిస్తే నేరం అయిపోయింది. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు, స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నారు, స్వేచ్ఛగా తిరుగుతా ఉన్నారు. ఈ ప్రభుత్వంలో నువ్వు సొంత చెల్లిని ప్రశ్నిస్తే బయటకు నెట్టింది నువ్వు. నీ లోపాలు ఎత్తి చూపినందుకు బాబాయిని నట్టనెలున నరికి చంపించింది నువ్వు. ప్రశ్నించక ముందే జైలుకి పంపింది నీ సహచరుడుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని నీ దగ్గర నుంచి ఎల్లగొట్టుకుంది నువ్వు ప్రశ్నించడం నేరం అని మా ప్రభుత్వంలో మాట్లాడతావు. ప్రజలకు తెలియదా? మంగళగిరి నుంచి తీసుకొచ్చారంట. మంగళగిరికి తెనాలికి ఎన్ని కిలోమీటర్లు అండి? 18 కిలోమీటర్లు. నేరస్తుడు మంగళగిరిలో ఉంటే తెనాల్లో నేరం చేసి మంగళగిరి నుంచి తీసుకెళ్ళడం పెద్ద ఇష్యూ. నువ్వు హైదరాబాద్ నుంచి రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చావు, గుంటూరు అరికాలు కోటింగ్ ఇప్పించావు. కేసులు నడుస్తా ఉన్నాయి, దానిలో కూడా మరి జైల్లోకి పోతా ఉన్నారు. విశాఖ నుంచి నలందా కిషోర్ ని కర్నూలు తీసుకుపోయావు. ఏమి నేరం చేశాడని కరోనా టైంలో లూడిపాల నరేంద్ర గారిని పొన్నూరు నుంచి విజయవాడ తీసుకుపోయావు, రాజమండ్రి పంపించావు. కొల్లూరు రవీంద్ర గారిని మచిలీపట్నం నుంచి రాజమండ్రి పంపించావు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నువ్వు చేసింది. యాక్షన్ అనే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ని హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చావు. అచ్చెన్నాయుడు గారిని మా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన, ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేయించుకొని ఉంటే శ్రీకాకుళం నుంచి గుంటూరు నాన్ స్టాప్ గా జర్నీ చేపించి ఆయన మళ్ళా ఆసుపత్రి పాలు చేశావు. నువ్వు చెప్తావా మంగళగిరి నుంచి తీసుకుపోయారంట ఒక నేరస్తుని, ఒక గంజాగాడిని. మాజీ ముఖ్యమంత్రి సిగ్గుండాలి కదా, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా కొంచెం వాల్యూ ఉంటది. హోదా ఒక స్థాయి ఎలగబెడితే సమాజంలో మన మాట కొంచెం విలువ ఉంటది. అది పోగొట్టుకుంటే ఎట్లా? కొట్టే అధికారం పోలీసులకి ఎవడిచ్చాడట? లేదంటున్నాడు. లేదనే మేము చెబుతున్నాం, ఎవడో సమర్థించట్లా. పోలీసులు కొట్టే అధికారం ఉందని మేము చెప్పట్లా. కానీ నీ సంగతి నువ్వు చూసుకో. మాస్క్ పెట్టుకోలేదని చెప్పి కిరణ్ అనే యువకుడిని చీరాల్లో కొట్టి చంపేశారు మీ పోలీసులే. డాక్టర్ సుధాకర్ నిన్ను ప్రశ్నించారు మాస్క్ ఇమ్మని చెప్పి. డాక్టర్ సుధాకర్ మాస్క్ కావాలని చెప్పి కరోనా టైంలో ప్రశ్నించినందుకు అతను నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసి మోకాళ్ళ మీద కింద కూర్చోబెట్టి డాక్టర్ ని పిచ్చాడిని చేసి చంపేశారు. డాక్టర్ సుధాకర్ ని. ఎవడిది పాపం? ఈ హయాంలో నీ పోలీసులు చేసిన పాపం ఇది. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ ని చీరాల్లో కొట్టి చంపారు. దోమతోటి విక్రమ్ గురజాల కుర్రాడు హైదరాబాద్ లో పనిచేసుకుంటా ఉంటే పిలిపించి అవతల ప్రత్యర్థులకు అప్పచెప్పి హత్య చేపించారు. మీరు చెప్పేది ఏం చెప్తారు? ఇదిగో సుధాకర్ ని పెడరెక్కలు విరిచి ఏ విధంగా కట్టి తీసుకెళ్తున్నారు పోలీసులు. డాక్టర్ ఇతను రౌడీ షీటర్ కాదు, గంజాయి బ్యాచ్ కాదు. సిగ్గు లేకపోతే సరే. ఇవాళ డిప్యూటీ స్పీకర్ ఉన్నట్టు రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు ఏ విధంగా వేధించారు చూడండి. అరికాల కోటింగ్ పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఎంపీ, నువ్వు చెప్పే జాన్ విక్టర్ లాగో, రాకేష్ లాగో రౌడీ షీటర్లు కాదు, గంజాయి బ్యాచ్ కాదు. ఎంపీ, ఆ రోజున ఎంపీ, ఇవాళ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్. ఈ విధంగా ప్రశ్నించిన నీ ఇసుక దందా గురించి నీ పార్టీ నాయకులను అడిగినందుకు వరప్రసాద్ కి నీ స్వయంగా పోలీస్ స్టేషన్ లో శిరోమండనం చేసి అవమానించినటువంటి పరిస్థితి. సాక్షాత్తు రాష్ట్రపతి ఆఫీస్ ఇన్వాల్వ్ అయినా కూడా స్పందించలా నువ్వు మాట్లాడుతావు పోలీసుల గురించి. ఇసుక మాఫియా గురించి ప్రశ్నించినందుకు వరప్రసాద్ జరిగినటువంటి శాస్తి అది నువ్వు మాట్లాడేది. అదే విధంగా నీ పోలీసులు ఏం చేశారు? నీ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే శవాన్ని దిక్కులేదు. నీ పోలీసులు కేసు కూడా పట్టించుకో. అటువంటి నువ్వు ఇలా దయ్యాలు వేదాల వాళ్ళు ఇచ్చినట్టుంది. నువ్వు పోయి తెనాల్లో నువ్వు యాగి చేయటం అనేది జనం నవ్వుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్తున్నాడు. రెడ్ బుక్ మంచాడు జోలికి బాదు. తప్పు చేసినాడు. ఆ 5 ఏళ్లలో ఎవడైతే పనికిమాలిన పనులు చేశాడో, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు పాల్పడ్డారో, ఎవరైతే అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించడానికే తప్ప ఏ అమాయకుడి జోలికి పోవడానికి రెడ్ బుక్ లేదు. నువ్వు భయపడతా
ఉన్నావు, నువ్వెక్కడ దొరికిపోతావు అని చెప్పి రెడ్ బుక్ అని చెప్పి భయం పట్టుకుందాం మీ అందరూ కూడా. ఇలా ఇంకా మాట్లాడుతున్నాడు, ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారంట. ఇసుక మాఫియాని ప్రశ్నించినందుకు దళిత యువకుడు నువ్వు శిరోముండం చేసి ఆ రోజున అణగదొక్కింది. పొంగనూరులో మద్యం మాఫియాని ప్రశ్నిస్తే ఓం ప్రకాష్ ని తెల్లారపాటికి శవం ఐదేలాడు. నువ్వు చేపించావు ఇవన్నీ కూడా, నీ నాయకులు చేపించావు, నువ్వు చేపించావు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నిజాలు మాట్లాడినందుకు సోషల్ మీడియాలో రంగనాయకం మీద కేసులు పెట్టి జైలుకు పంపించావు. ప్రజా రాజధాని గురించి మీద ఉద్యమం చేస్తుంటే దళిత రైతులకు బేడీలేసి ఊరేగింపులు చేశావు. నువ్వు చేసింది ఇలా 5 ఏళ్లు నువ్వు చేసిన పరిపాలన ఇటువంటిది. నీకు అవన్నీ గుర్తు రాకుండా ఇలా తెనాలి పోయి సందుల్లో గొంతుల్లో తిరిగి ఏదో జనం వచ్చారన్నట్టుగా చూపించిన ఈ సాక్షి ఛానల్లో రిపీటెడ్ గా నానా యాగి చేసి వస్తామన్నాడు. చూసాం. 5 ఏళ్లు ఒక్క పరామర్శ చేయాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రాష్ట్రంలో ఎంతమంది హత్యలు అత్యాచారాలు గావించబడినా ఏనాడు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాలా. ఈ రోజు రౌడీ షీటర్ కుటుంబాన్ని పరామర్శించడానికంట. రౌడీ షీటర్ గంజాయి బ్యాచ్